తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి అంటే, ఏదో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో వినాయకుడి మీద గౌరవం లేనట్టు, హిందువుల మీదే గౌరవం లేనట్టు, వినాయక పూజా కార్యక్రమాలను అసలు పాల్గొనొద్దన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి తిరుపతి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే అతను అన్యమతస్తుడు అనే దాని మీద అతను చెప్పినటువంటి అంశం. హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి హిందువుగా ఉన్న చంద్రబాబు నాయుడికి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలా లేదా, ఇంకొకళ్ళని చూసి నేర్చుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే దాదాపుగా ఉండదు. అంటే చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు తెలుసు, గౌరవ మర్యాదలు తెలుసు, సిస్టమ్ తెలుసు, సాంప్రదాయాలు పట్టింపులు తెలుసు, వస్త్రాలంకరణ తెలుసు, అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి వస్త్రాలంకరణ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వస్త్రాలంకరణ బట్టి చేస్తే తెలుస్తుంది.